నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం, నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూజింపు నా ప్రభువా. ఈ ప్రేమ మాధుర్యం నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం, నీ ప్రేమ ఎంతో మధురం. దేవదూతలు ఉదయింపవలు కొనియాడుచున్న ప్రేమ, కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూప నడుకిందునయ్య. దేవదూతలు ఉదయింపవలు కొనియాడుచున్నారు, దేవదూతలు ఉదయింపవలు కొనియాడుచున్నారు, కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూప కరుణిందునయ్యా. కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూప కరుణిందునయ్యా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూజింపు నా ప్రభువా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూజింపు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం, నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. సృష్టికర్తము సర్వలోకములో పాడువాడు, పాలించువాడు, సర్వ మానవులను పరమన చేర్చడి అద్వితీయుడా, అరాచదైన సృష్టికర్త సర్వలోకము కాపాడువాడు, సృష్టికర్త సర్వలోకము కాపాడువాడు, సర్వ మానవులను పరమున చేర్చడి అద్వితీయుడా, ఆరాధ్యదైవమా. సర్వ మానవులను పరమున చేర్చడి అద్వితీయుడా, ఆరాధ్యదైవమా. నాకు నా హృదయముతో, నాకు నా ఆత్మతో, నాకు నా మనసుతో నిన్ను పూజింపు నా ప్రభువా. నాకు నా హృదయముతో, నాకు నా ఆత్మతో, నాకు నా మనసుతో నిన్ను పూజింపు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము
నేనే మని వాళ్ళిద్దరు నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజించునా ప్రభువా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజించునా ప్రభువా నీ ప్రేమ మాధుర్యం నేనే మని వాళ్ళిద్దరు నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లేడని బుద్ధిహీనులు ఎక్కడ అనుకుంటున్నారంట? హృదయాల్లో అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? చూడండి అక్కడ ఎందుకు అనుకుంటున్నారు. వారు చెడిపోయిన వాళ్ళు, అసహ్య కార్యాలు చేయుదురు. అమ్మా ఎవడ దుర్మార్గుడో వాడే దేవుడు లేడంటాడు. వీడు దుర్మార్గు పనులు చాలామంది అయిపోతాయని దేవుడు లేడు దేవుడు లేదు అంటున్నాడు. చెడిపోయిన వారు దేవుడు లేడనే వాళ్ళు ఎథిస్ట్, హేతువాది. హేతువాది అయితే పర్లేదు, వీడు హేతువాది కాదు, వీడు ఫూలిష్. ఫూలిష్ అంటే మూర్ఖుడు. ఫూలిష్ అంటే దేవుడు ఏం చూడ్డో, నేను చేసే పనులు ఏం చూడ్డో అని చెడు కార్యాలు చేస్తున్నాడట. కొంతమంది ఉంటారు కదా, వీడు ఎథిస్ట్ అయితే పర్లేదు, ఎథిస్ట్ కాదు, వీడు ఫూలిష్ అంటే దేవుడు చూడడానికి చెడు పనులు చేస్తున్నారు. ఎక్కడ? అమ్మ నాన్న చూడలేదు, ఏమా అమ్మ నాన్న చూడలేదు, ఎవరు నన్ను చూడలేదు, మా నూరోళ్ళు చూడలేదని దొంగతనంగా పాపం చేసే వాళ్ళు దేవుడు లేడు అనుకుంటున్నారు. రహస్యంగా మేము ఇద్దరమే గదిలో ఉన్నాం, ఇంకెవరు చూడలేదు అనుకున్న వాళ్ళారా, దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు లేడైన వాళ్ళు చెడు పనులు చేస్తారు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. దేవుడు లేడు అనుకుని, ఎవడు లేడు, మొన్న అక్కడ ఎవడు నన్ను చూడలేదు అనుకుని బ్యాంకులోకి వెళ్ళిపోయాడు. బ్యాంకులోకి ఎలా వెళ్ళిపోయాడు? మొత్తమే తాళాల బద్దలు కొట్టాడు, బ్యాంకు లోపలికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి లాకర్లు ఉంటాయి కదా, లాకర్స్, బంగారం దాచేవాడికి తెలుస్తుంది, లాకర్లో డబ్బులు అవన్నీ ఉంటాయి. ఈ లాకర్ దగ్గరికి వెళ్ళాడంట. ఈ లాకర్ దగ్గర చెయ్యేసాడు, ఆరున కిర్ర కిర్రమని మోగేసి పెద్ద సౌండ్ వచ్చేసిందండి. ఇంకేముంది, శబ్దం ఎప్పుడు వచ్చిందో గన్మెన్ వచ్చాడు, పారిపోయాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో. లాకర్ మీద చెయ్యట్టిన ఒకడు ఏటీఎంలో దూరిపోయాడు, రావట్లేదు బయటికి, దూరటం దూరాడు, లాక్ అయిపోయాడు. అక్కడ దొంగ దొరకటం ఎవడు చూడట్లేదు అనుకోకండి. లాకర్ మీద చెయ్యట్టారా అలారం మోగేద్ది. ఎవడు చూడట్లేదు అనుకుంటున్నారేమో, సీసీ కెమెరాలు అన్నీ బయట పెట్టేస్తున్నాయి. ఏ టైం ఈ రోడ్డు మీద వెళ్ళా, ఏ టైం ఎవడు వెళ్ళాడో మన కెమెరా ఆన్ చేస్తే బయటకు వచ్చేస్తా. చర్చి ముందు నుంచి ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు, పొద్దున్న నొక్కితే వచ్చేస్తా. మనమే ఇంతలా కనిపెట్టేసుకుంటే మరి దేవుడు ఇంకెంత మహానుభావుడు అయిన, ఎంత గొప్ప దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు చూడలేదు అనుకుని చెడు పనులు చేస్తున్నారు కొంతమంది. దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు. బుద్ధి లేనివాళ్ళారా, దేవుడు లేడంటారా, చూడలేదంటారా? ఆయన చూస్తున్నాడు చెడు పనులు చేసేవాళ్ళని. ఇంకెవరినండి? అసహ్యమైన కార్యాలు చేస్తారట. అసహ్యమైన కార్యాలు చేసి మేలు చేసేవాడు ఒకడో లేడు. ఏమండో, చెడు పనులు చేస్తున్నారు, పైగా మేలు చేసేవాడు ఎవడో ఒకడనో లేడు. మేలు చేసేవాడు ఎవడు లేడట. మేలు చేద్దామన్నవాడు లేడు. మేలు అంటే ఏంటి? పక్కోళ్ళకి బాగోలేదు పలకరించడం, అది మేలే. మనం నీతిమంతుడి పని ఏంటి? మేలు చేసేవాడు ఒక్కడు లేడు. ఎవడో పడిపోయాడు లేవదీసేవాడు ఒకడు లేడు. చర్చికి రావట్లేదు పలకరించేవాడు ఒకడు లేడు. ఎవడో గుడికి రావట్లేదు,
ఏమ్మా ఎందుకు రావట్లేదు, నీకు ఏమైంది, మేము ఉన్నాం అలా అంటావేంటి, దేవుడు ఉన్నాడు, దేవుడిని అలా అనకూడదు, మనం దేవుడిని అడగాలని అన్నా చెప్పాలి కదా రానోళ్ళకి. అది రాకపోతే నాకెందుకు, ఇది రాకపోతే నాకెందుకు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు, అసహ్యమైన పనులు చేస్తాడు, చెడు పనులు చేస్తాడు, ఇంకేం చేస్తాడంటే మేలు చేయడు. ఎందుకంటే దేవుడు ఉన్నవాడు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టి నువ్వు ఇతరులకు మేలు చేస్తావు. రైట్? మేలు చెయ్యాలి కదా, ఇతరులకు మేలు చేయ. బాధల్లో ఉన్న వాళ్ళని పలకరించవు, అవసరతలో ఉన్న వాళ్ళకి రూపాయి సాయం చెయ్యు. దేవుడన్న భయం ఉంటే నువ్వు చేస్తావు. మేలు చేయడం నేర్చుకో. కష్టాల్లో ఉన్న వాళ్ళకి, అవసరతలో ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి మేలు చేయి. మేలు చేసేవాడు ఒకడును లేడు. భూమి మీద అందరూ చెడిపోయారు. 3వ వచనంలో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు ఒక్కడైనను. అందరూ దారి తొలగిపోయారు. ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు దేవుడు చూడట్లేదు, దేవుడు చేయట్లేదని దారి తొలగిపోతున్నారు. దేవుడు చూడకపోవడం ఏంటి? అన్నీ చూస్తున్నాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు. 2వ వచనం చదవండి. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు చూడట్లేదని ఎవరు చెప్పారు మీకు? దేవుడు ఆకాశము నుండి వివేకముగా దేవుని వెదకువారు కలరేమో అని. ఎవరైనా దేవుని వెతుకుతారేమో, దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడట. చూడకపోవడం ఏంటి? ఆయన చూస్తున్నాడు. ఎవరు చర్చకు వస్తున్నారు క్రమంగా నన్ను ఆరాధించేవారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ, ఉందా లేదా? పూర్ణాత్మతోనూ ఆయన ఆరాధించాలి. వివేకంగా ఆరాధించండి. ఆనవాయితీగా వచ్చేయటమా? ఆదివారం వెళ్ళాలి కాబట్టి రావటమా? ఆదివారం వెళ్ళకపోతే దేవుడు ఏదో చేస్తాడని రావటమా? సాంప్రదాయబద్ధంగానా, అలవాటు ప్రకారంగానా? కాదు. వివేకంగా నువ్వు ఆరాధించేది భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి. నువ్వు కనపరిచేది సముద్రాన్ని సృష్టించిన దేవుణ్ణి. నువ్వు ఆరాధించేది వర్షం ఆపగలిగిన వాడిని. నువ్వు ఆరాధించేది నిన్ను సృష్టించిన వాడిని. నువ్వు ఆరాధించేది నిన్ను బ్రతికించేవాడిని. నిన్ను తీసేసే వాడు కూడా ఆయనే. నీ ప్రాణం మీద అధికారం దేవుడికే ఉంది, మనుషులకి లేదు. ఎన్నైనా ఉంటాయి, మనిషికి ప్రాణం మీద అధికారం ఉందా? ఇది నా అడ్డా అన్నారు కదా, నా అడ్డా అంటున్నారు కొంతమంది. మీ అడ్డా ఇంకేమన్నా లేపేస్తాడు. దేవుని అడ్డా, నా అడ్డా అన్నవాడిని బతకమని చూస్తాను. ఎంతకాలం పొద్దుడు ఆడు అడ్డాలో. మన అడ్డా ఎక్కడమ్మా? పరలోకమే నా అడ్డా అని పాట పాడాలి మనం. పరలోకం మన అడ్డా, ఇది నా అడ్డ కాదు. ఇక్కడ ఎంతకాలం ఉండేదండి? వయసు పెరుగుతుందంటే పరలోకానికి రెడీ అవ్వాలా? భూమి నుండేది కొద్ది కాలమే, యేసు నీకైనా పరలోకమే నా బాట. మీరు ఎంత వద్దనుకున్నా భూలోకాన్ని వదిలిపెట్టడం ఖాయం. ఖాయమా కదా? ఎప్పటికప్పుడు వదిలేద్దాం. ఎంత పట్టుకుని ఏలాడదామన్నా దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రాణం పెట్టడానికి, దాన్ని తీయడానికి మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయండి? అది కథ, దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారు. వారు బొత్తిగా చెడిపోయారు. అయితే దేవుడు ఉన్నాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. అందరిని చూస్తున్నాడు. ఆకాశం అని ఉంది తెలుగులో. ఆకాశం కాదు, ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్ అని ఉంటుంది. పరలోకము నుండి. ఇంగ్లీష్లో ఆకాశం అనే పదమున్న చోటల్లో హెవెన్ హెవెన్ అని ఉంటుంది. పరలోకము నుండి ఆయన వంగి చూస్తున్నాడు. అమ్మా, దేవుని ఆరాధించడానికి నువ్వు ఎలాగొస్తున్నావు? నామకార్థంగా రాకు. ఆయన ఆరాధించేవాళ్ళు చూడండి, చర్చికి ఏది వెళ్ళాలని మొక్కుబడిగా వస్తారు కొంతమంది. ఆదివారం వచ్చేసిందిరా బాబు. మీ అమ్మాయినో మీ అబ్బాయినో హాస్టల్లో పడేశారు అనుకోండి, రెసిడెన్షియల్లో. నెలకొకసారి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? మొక్కుబడికి వెళ్తారా? ఆడి కోసం ఆడు తింటున్నాడో లేదో, ఆడికి కొబ్బరి అన్నం వండి, చికెన్ వండి అలా పట్టుకెళ్ళి చూడటానికి వెళ్ళారు అనుకోండి, ఎలా వెళ్తారు? హాయ్ బాబు, నా బావా, నేను కలిపి తిని పెడతాను రా నీకు. ఇవాళ మదర్స్ డే కదా, కలిపి తిని పెడతాను నాయన అని ఎంతో ప్రేమగా పెడతారు కదా. ఏమా,
ఆడు కూడా మా అమ్మ ఎప్పుడు వస్తాను ఎంతో ఎదురు చూస్తాడు కదా. ప్రేమగా వెళ్తారా, మొక్కుబడికి వెళ్తారా? మీ తండ్రిని యేసయ్యని ఆరాధించడానికి ఎలా రావాలా? అలా రండి, ప్రేమతో రండి. నా యేసయ్యా, నా తండ్రి నిన్ను చూడాలయ్యా, నిన్ను పాడుకోవాలి. పాటలు అయిపోయి వస్తే ఏం పాడతారు మీరు? ఆయన పాడాలి, నిన్ను పొగుడుకోవాలయ్యా, నిన్ను భజన చేసుకోవాలి, నిన్ను స్తుతించుకోవాలయ్యా. పాటలు పాడడానికి కాలక్షేపానికి కాదు, పాటలు పాడడం ఎంటర్టైన్మెంట్ కాదు. పాటలు పాడడం మీరు వచ్చే వరకు ఇంకో పాట పాడండి, ఇంకా రాలేదు ఇంకో పాట పాడండి, ఇలాగా చిచి. పాటలు అరగంటే మీరు రండి, పోండి. పాడాలనుకున్న వాళ్ళు రండి, ఆరాధించడానికి రండి. వివేకము కలిగి దేవునిని ఆరాధించేవారు కలరేమని దేవుడు చూస్తున్నాడు. నేను ఆరాధించుకోవాలి ఆయన్ని, నేను ప్రార్థించుకోవాలి ఆయన్ని, ఆయన మాట వినాలని ఆశతో రండి. దేవుడు ఎప్పుడు కూడా ప్రియులారా ఆయన చూడలేదనుకోండి, చూస్తున్నాడు. మనుష్యుడు దేవుని మర్చిపోతాడేమో కానీ గాడ్ నెవర్ ఫర్గెట్ మ్యాన్. మనుష్యుడిని దేవుడు మర్చిపోలేడు. మానవుడు దేవుడు మర్చిపోతాడు, ఆదివారం మర్చిపోతాడు, శుక్రవారం మర్చిపోతాడు, శనివారం మర్చిపోతాడు, దేవుడిని మర్చిపోతాడు, ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాడు, బైబిల్ చదవడం మర్చిపోతాడు, దేవుణ్ణి వదిలేస్తాడు. మనుష్యుడు దేవుణ్ణి వదిలేస్తాడేమో కానీ దేవుడు మాత్రం నువ్వు రాకపోయినా, నువ్వు దూరంగా ఉన్నా, నిన్ను వెంటాడుతూ వస్తున్నాడు దేవుడు నిన్ను. దేవునికి స్తోత్రం. నేను ఎంత దూరం అయిపోతున్నా దేవుడు మాత్రం నన్ను వదలట్లేదండి. అది దేవుని ప్రేమ. మనుషుడు మర్చిపోతాడు, 6 నెలలు వస్తాడు, 6 నెలలు మానేస్తాడు. మనిషి పని ఇది. మనసు బాగుంటే వస్తాడు, లేదు రాడు. దేవుడు అలాగ వదిలేసేవాడా? దేవుడు లేడు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు పరిశీలన చేస్తున్నాడు. అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. దేవుడు ఎప్పుడు మానవుడిని మర్చిపోవట్లేదండి. ఆకాశం నుండి ఒంగి చూస్తున్నాడంటే, ఏరి నా పిల్లలేరి, నా పిల్లలేరి, నా పిల్లలేరి అని. నువ్వు దేవుని మర్చిపోతున్నావు, నువ్వు ఆదివారం మర్చిపోతున్నావు, నువ్వు ప్రార్థన మర్చిపోతున్నావు. దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడండి. వారు దుష్కార్యాలు మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడు లేడు కూడా, అందరూ తప్పిపోయారు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగేస్తున్నారంట కొంతమంది. ప్రియులారా, ప్రార్థన చాలా ముఖ్యం. ఇది ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం చెప్పి తినాలా. కొంతమంది ఆహారం అలా తినేస్తున్నారంట, అలాగే మనుషులు కూడా మింగేస్తున్నారంట. మనుషుల్ని మింగేసే రకాలు. దేవుడు చూడట్లేదు. వీళ్ళందరూ ఎవరో దేవుడు లేడు అనుకునే బుద్ధిహీనులు. దేవుడు చూడడు, దేవుడు ఏం చేయడు. పాపము చేయవారు అందరికి ఏమి లేదండి, తెలివి లేదా? ఏమండి, దేవుడు లేడని ఇష్టం వచ్చినట్టు బతికేద్దామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమండో, దేవుడు లేకుండా అడుగు ముందుకు వేయగలరా మీరు? ఎత్తరా? వేయండి చూద్దాం. టాపులు ఎగిసిపోతా చెప్పమంటారా? మనోళ్ళు కట్టేస్తున్నారు. ఏంటి? గోపురం టిప్ 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 కట్టేస్తున్నారు. ఎక్కడికి? ఆకాశానికి వేసేస్తున్నారు నిచ్చిన. కట్టేస్తున్నారు. ఎందుకంటే పేరు సంపాదించుకోవాలంటే వీళ్ళ దేవుడి పేరు వద్దు, వీళ్ళ పేరు. దేవుడి పేరు మానేసి మనుషుల పేరు సంపాదించుకోవాలని దేవుని కంటే ఎత్తుగా కట్టేస్తున్నారంట. ఆకాశం అంటున్నంతగా గోపురం కట్టేసి ఈ ఊళ్ళో గోపురం మీద ఎవరిని నెడదామనో మరి ఉన్నదండి. బాబేలు గోపురం, ఆదికాండం 11వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు వద్దు, ఇంటికి వెళ్ళాక చదవండి. దేవుణ్ణి కాకుండా ఇలా కడదాం అనుకున్నారు. దేవుడు చూసి ఏమన్నాడంట? ఒకసారి చదివితే బెటర్ ఏమో కదా, చదివేద్దాం, మన టైం కూడా అయిపోతుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో 4వ వచనంలో, మరియు వారు మనము భూమి ఇందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం శిఖరం కట్టుకుందామని పేరు సంపాదించుకుందాం రెండని మాట్లాడు. యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపు తిరిగి చూచి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారి పని ఆరంభించిన ఇక మీదట వారి పని చేయజాలరు. ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏది నుండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారికి భాషలో కలుగు చేశాడు. దేవుడికి తెలియకుండా మీరు కడతారా? బాబేల్ గోపురం. దేవుడు లేకుండా మీరు ఏది కట్టినా అవ్వదు. దేవుడు లేకుండా ఒక ఇల్లు కానీ, ఒక పెళ్ళి కానీ, లేకపోతే ఒక పని కానీ, ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ చేయలేరు. గుర్తుపెట్టుకోండి.
దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వల్లే బతుకుతున్నామని నమ్మాలా. నీ ప్రాణం టిక్ టిక్ మని కొట్టుకుంటుంది, నువ్వు బతుకుతున్నావు. ఎప్పుడో పోతాడు, బలహీనంగా సన్నంగా ఉన్నవాడు కూడా బతికేస్తున్నాడు, అలాగే 90 ఏళ్ళు బతికేస్తాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు బలం ఉంది. దేవుని కృప ఉంటే మేలు నొందుచు, 34వ కీర్తన, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? యెహోవా అనుమతి లేకుండా బతకలేడు. అందుకనే నెబుకద్నెజరు అన్నాడు, నిన్ను స్తుతించి కొనియాడుచు నేనెలా బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైనా నేనేమవుదునో. ఒక నిమిషమా సెకనా చెప్పండి. ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో. అది క్షణం కూడా వదలట్లేదు దేవుడు నిన్ను. ఆదివారం వదిలేసిన దొంగలు ఎంతమంది ఉన్నారో, వాళ్ళని వదిలేతే దేవుడు వదలట్లేదు పాపం. అనేలే మారతారులే, వస్తారులే. బాప్తిసం పొందినప్పుడు వస్తావయ్యా గుడికి, వస్తాను. ఆదివారం ఉంటావా, ఉంటాను. ఇచ్చేయమంటావా, ఇచ్చే. తాక్కుండా ఉంటావా, అబ్బే. దొంగ మాటలు, అబద్ధం మాటలు చెప్తారా ఇక్కడ నిలబడి? ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, పాపము చేయవారు అందరికీ బుద్ధి లేదా? దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, పనిష్మెంట్ ఎత్తాడు కదా. ఆదివారం మానేస్తే ఎన్ని నాగాలడిపోయినాయి, ఎన్ని ఆబ్సెంట్లు పోయి. ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగు అర్థం అవట్లేదు, అచ్చ తెలుగులో చెప్పాను. పాలేరుతనం వెళ్ళేవాడికి నాగా ఎడతారు అక్కడ, రానోడికి. ఇంగ్లీష్లో అయితే అర్థమవుద్దేమో. ఎన్ని ఆబ్సెంట్లు ఎడిపోయినాయి మీకు. ఆబ్సెంట్ నాగా అంటే ఇన్ని ఆదివారాలు పడిపోతున్నాయి. దేవుడు లేడని, దేవుడు చూడలేదని పాపం చేయవారికి తెలివి లేదా? దేవుడు చూస్తున్నాడు. ఎందుకనగా ఎలా చూస్తున్నాడు ఆయన? దేవుడు నీతిమంతుల సంతాన పక్షంగా ఉన్నాడు. 5వ వచనం, దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? నీతిమంతుల సంతాన పక్షంగా ఉన్నాడంట. గాడ్ ఈజ్ అవర్ సైడ్, గాడ్ ఈజ్ ఎవర్ సైడ్. దేవుడు నీతిమంతుల పక్కన ఉన్నాడు. దేవుడు లేడని దౌర్జన్యంగా తిరిగేవారులారా, దేవుడు లేడని దరిద్రుల్ని బాధ పెట్టేవారులారా, దేవుడు చూడలేదని దోచుకునేవారులారా, దేవుడు చూడలేదని అన్యాయం చేసేవారులారా, దేవుడు ఎవరి పక్కన ఉన్నాడు? నీతిమంతుల పక్కన ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రమం. మీరు బాధ పెట్టేస్తున్నారు అవతలని. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే మాటలేక, నోరు లేక, పోరాడలేక, ఎదురెళ్ళలేక ఉన్నారో వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కష్టాలు పడుతున్నారా, నోరు లేదా, మాట్లాడలేకపోతున్నారా, దౌర్జన్యం ఏమి జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా మీకు? ఇంట్లో వాళ్ళందరూ ఒకటండి, నేను ఒక్కరిదాన్నే ఒకటండి అంటున్నారా? దేవుడు మీ ఒక్కడి పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బాధపడు వారి పక్షంగా యెహోవా ఉన్నాడు. ఊరోళ్ళు అందరూ ఒకటండి, నేను ఒక్కరిదాన్నే. ఈదిలో వాళ్ళందరూ నన్ను దేనికి పిల్లరండి, దేనికి రమ్మని రండి, బాధపడుతున్న వారులారా, ప్రభు మీ పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒంటరోడిని అండి, ఒంటిగా అండి, ఏమీ లేదండి, దిక్కులేండి అని. దేవుడు నీ పక్కన ఉన్నాడని గుర్తుపెట్టుకో. చివరి మాట, నీతిమంతులు సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు వర్షించును, ఇశ్రాయేలు సంతోషం. యెహోవా సియోనులో నుండి, ఏంటమ్మా సియోన్లో నుండి ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షణ కలుగు చేస్తాడు. సియోన్ అంటే జైన్, పరిశుద్ధాలయం. ఆలయంలో నుండి దేవుడు మీకు రక్షణ కలుగు చేసును గాక. చెరలో నుంచి అనగా బంధకాలు, బబులోను చెర, ఐగుప్తీ చెర, ఫిలిస్తీన్ల చెర, మిద్యానీలు చెర, అందరూ బాధ పెడతామే ఇశ్రాయేల్ని. అమ్మా నిన్ను కూడా మిద్యానీలు లాంటోళ్ళు, అమాలీకులు లాంటోళ్ళు, బబులోనీలు బాధ పెడుతుంటే దేవుడు నిన్ను బయటికి విడుదల చేస్తాడు. బంధకాలు, అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఎక్కడైతే బాధించబడుతున్నావో
చెరలో నుండి విడిపించేవాడు ఆయనే. అర్థమైందా మీకు? చెరలో నుండి విడిపించునుగాక. అప్పుడు యెహోవా బంధకాల్లో ఉన్నారండి. పాప బంధకాలు ఉన్నాయా? అప్పుల బంధకాలు ఉన్నాయా? ఏ చెరం ఇది? ఎలాంటి బంధకాలైనా తెంచగలిగిన దేవుడున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా పాడిదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడిదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు నీవే. ప్రభువా నిన్నే కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా.